హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఎదురు చూస్తున్న చికెన్ మెజెస్టిక్ తోనే వచ్చేసాను. చికెన్ మెజెస్టిక్ అనగానే బయటే తినాలి, రెస్టారెంట్లోనే దొరుకుతుంది. నో వే అట్ ఆల్. మీ సైలాస్ కిచెన్ ఉండగా ఇంకేంటి మీకు చెప్పండి, అన్నీ దొరుకుతాయి. అన్ని ఇంట్లో చేసుకునేటట్టు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అండ్ టెక్స్చర్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను మెయిన్ మీకు రెస్టారెంట్కి డిఫరెన్స్ ఒక్కటి చెప్తాను నేను. మీరు కలర్స్ వాడరు, మీరు ప్రిజర్వేటివ్స్ వాడరు, మీరు స్టోర్ చేసిన చికెన్ మటన్ వాడరు, మీరు అన్క్లీన్ అన్హైజీనిక్ పొజిషన్లో వంట చేయరు. ఎందుకంటే ఎంత డిఫరెన్స్ అంటే నిజంగా మ్యాటర్స్ అ లాట్ అండి. 1-2 ఐటమ్స్ మిస్ అయినా పర్వాలేదు, కానీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినవన్నీ అది మిస్ అయితే మాత్రం లైఫ్ గోవిందా గోవిందా. అసలు ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న జబ్బులు కానీ, ఇప్పుడున్న మానసికమైన స్ట్రెస్ కానీ, ఇప్పుడు ఉన్న క్లమ్జీనెస్ కానీ గతంలో ఉండిందా? మా అప్పుడు మా పిల్లల మా పేరెంట్స్ అప్పుడు ఉండిందా? లేదు. ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మెయిన్ ఇంటి ఫుడ్ వల్లనే అంటాను నేనైతే 100%. సో చికెన్ మెజెస్టిక్ ఇంకెప్పుడు బయట చేయొద్దు, ఇక్కడ చేయండి. బిఫోర్ గోయింగ్ టు ద రెసిపీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఇంగ్రీడియంట్స్ ఫస్ట్. అవి ఉన్నాయా లేదా చూసుకోండి, లేదంటే తెప్పించుకోండి. ఇట్స్ ఏ చైనీస్ క్యూజిన్ అండి. దీని ప్రకారం చెప్పాల్సిందే మనం. చైనీస్ క్యూజిన్లో మెయిన్ ఉండే ఏంటంటే సోయా సాస్. అజన్మోటో అనేది మనం లిస్ట్లోంచి తీసేసినాము, అది క్యాన్సర్ కారకం, భయంకరమైనది. సో అది మనం తీసేసినాము. చిల్లీ సాసు, టొమాటో కచప్పు, కార్న్ఫ్లోరు, మైదా. ఈ 5 చాలా ఇంపార్టెంట్ చైనీస్ క్యూజిన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి, ఉల్లిగడ్డ అన్నీ ఇందులో ఉంటాయి. తయారు చేసే విధానం డిఫరెంట్గా చేస్తారు, అంతే తేడా. సో లెట్స్ గో టు ద మెయిన్ ఈవెంట్ పార్ట్ 1. చికెన్ మెజెస్టిక్కి స్ట్రిప్స్ లాగా ఉండాలండి. చికెన్ ఇట్లా ఉండాలి. ఇదిగో ఇంకా పొడుగు కూడా ఉండొచ్చు, ఇంత పొడుగు ఉండొచ్చు. అన్ని ఈవెన్గా ఉండేటట్టు ముక్కలు తీసుకోండి. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు వస్తాయి. మీరు ముందే అక్కడనే కొట్టించుకొస్తే ఒక సైజ్ ఇచ్చేసి, మన ఫింగర్ లాగా ఉండాలండి. సింపుల్, ఎవరికి ఏం చెప్పక్కర్లా. నా ఫింగర్ ఎలా ఉందో విడ్త్, లెంగ్త్, డయామీటరు, చుట్టుకొలత అన్ని ఇంతే ఉండాలని చెప్పండి, అతను ఇచ్చేస్తాడు. సో అలాగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మీరు 1/2 కిలోతోనే ట్రై చేయండి. 2 ఫుల్గా తినచ్చు, 4 స్నాక్ లాగా తినచ్చు దీన్ని. చలో ఫస్ట్ ఎప్పుడు కూడా చికెన్కి సోయా సాస్ కొంచెం 1 టీ స్పూన్ పట్టించండి. సోయా సాస్ సోయాబీన్స్తో తయారు చేస్తారు దీన్ని. సాసెస్ అన్నీ ఒక వీడియో చేస్తానండి, మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఇవి కూడా కొనకుండా అనేది. అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్. పెద్దగా అవసరం లేదు, ఇవి ఎలాగో స్నాక్ లాగానే తింటాం కాబట్టి కర్రీలో పట్టే ఉప్పు కన్నా సగం పడుతుంది. స్నాక్ ఐటెంలో ఉప్పు గుర్తుపెట్టుకోండి, అప్పుడే టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా ఒక 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ. కొద్దిగా ఒక చిటికెడు పసుపు, 1/10 టీ స్పూన్ అంటే ఉందా లేదా. కారం ఇది మన నేటివిటీకి అనుగుణంగా. అందులో మనం కలర్ వేయట్లేమో, మనకు ఆ కలర్ రావాలి కాబట్టి 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ ఇక్కడ వేస్తున్నా, 1/4 టీ స్పూన్ ఇందులో ఉంచుకున్నా. అయిపోయినాయి ఇందులో అన్ని అనుకుంటున్నారు కదా. ఎగ్ ఒక్క ఎగ్ నేను ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ కలుపుతున్నా. ఎల్లో మా బడ్డీకి, అది స్ట్రే డాగ్ అండి, వీధి కుక్క, కానీ మా ఇంట్లోనే పుట్టింది, మా ఇంట్లోనే పెరుగుతుంది. దాన్ని ఫ్రీడమ్ని కిల్ చేయటం ఇష్టం లేక నేను ఇంట్లో పెంచుకోవట్లేను. దానికి ఇష్టమైనప్పుడు బయటకు వెళ్తుంది, మంచిగా రాజలాగా ఇంట్లోకి వస్తుంది, గోడలు దూకి మరీ వస్తుంది. దాని ఫుడ్ రెడీగా ఉంటుంది, పెట్టేస్తాము, బాగుంటుంది. వీధి కుక్కల్ని ఎంకరేజ్ చేయమని నేను చెప్పను, దానికి సరైన కేర్ తీసుకొని ఇంజెక్షన్లు ఇచ్చేసి అట్లా ఉంటే కనుక వీధి కుక్కల్ని ప్రేమించడం చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా ఎట్లా వచ్చినాయో. ఇది కొంచెం పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని ఇట్లా ఉంచండి. కోటింగ్ వేసే ముందు ఇది మస్ట్ అనమాట. అన్నీ ఒకటేసారి కలిపేసి ప్రయత్నం చేయకండి. జనరల్గా ఏంటంటే బేసిక్ కోటింగ్ ఏదైతే ఉందో అది వేసేసి ఉంచుకుంటారు వాళ్ళు హోటల్స్లో, కానీ మీరు ఇంట్లో చేయాలనుకున్నా కానీ ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వేసే ముందు మీరు కార్న్ఫ్లోరు, మైదా ఉంటాయి కదా, అది మనం ఆయిల్లో వేసే ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ఈలోపు నేను ఫ్రిడ్జ్లో పెట్టొస్తాయి ఇది. సో పార్ట్ 1 మ్యారినేషన్ సక్సెస్ఫుల్గా చేసేసాము. బిఫోర్ గోయింగ్ టు ద రెసిపీ, ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ అనగానే నాకు చైనీస్ గుర్తొచ్చి అట్లా చెప్పేసిన. మొత్తం టోటల్ వచ్చి కార్న్ఫ్లోర్, మైదా, బియ్యపిండి, టొమాటో కచప్, సోయా సాస్, మన గ్రీన్ చిల్లీ సాస్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, బటర్, లెమన్, జీడిపప్పు. దట్స్ ఆల్ అండి. సో నేను కడాయి తీసుకున్నాను, ఇందులో ఆయిల్ పోసేస్తున్నా. ఒక 300 ml ఆయిల్ పోసాను, అదంతా కన్జ్యూమ్ అవ్వదు, మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనది ఫ్రిడ్జ్లోంచి పెట్టి తీసిన, ఒక 1/2 అవర్ ఉంచినాను, ఉంచకపోయినా పర్వాలేదు, ఉంచండి. ఇదిగోండి కార్న్ఫ్లోర్
1 టీ స్పూన్ నిండుగా బియ్యం పిండి, 1 టీ స్పూన్ నిండుగా మైదా, 1 టీ స్పూన్ నిండుగా. ఇది కూడా వేసి కలిపేస్తాం. ఇది కోటింగ్, వెరీ లిటిల్ లైట్ కోటింగ్. ఆయిల్ కాగింది, 70% కాగగానే వేసేయండి. ఎందుకంటే మనకి వేగటంతో పాటు ఉడకాలి కాబట్టి, ఏగానే కలర్ వచ్చేసేటట్టు ఉండకూడదు. పావు కిలోకి 2 ప్లేట్లు వస్తాయండి మన హోటల్ లెక్క ప్రకారం. 100 గ్రామ్స్ 120 గ్రామ్స్ చికెన్ తీసుకుంటారు పర్ ప్లేట్. దీంతో మనం ఇంకొక 50 గ్రాములు యాడ్ చేస్తే 3 ప్లేట్లు చేయొచ్చు. అంటే 1000 రూపాయలు ఇప్పుడు ఇది. 320 360 ఆ రేంజ్లో ఉంటుంది కదా. ఖాళీ దీన్ని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఇట్ టేక్స్ ఒక 10 to 12 మినిట్స్. అలా 10 to 12 మినిట్స్ ఫ్రై అయితేనే మీకు లోపల ఉన్న చికెన్ కూడా ఉడుకుతుంది. మీరు ఫ్రైయింగ్కి ఏ ఆయిల్ వాడాలి అంటే రైస్ బ్రౌన్ ఆయిల్ వేసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కూడా పల్లి నూనె వేయకండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఏది కూడా ఐ డోంట్ సజెస్ట్. అది ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. బయట దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ని నేను సజెస్ట్ చేయను. రైస్ బ్రౌన్ ఆయిల్ బాగుంటుంది ఇట్లా ఫ్రైస్కి వాటికి. ఎందుకంటే పల్లి నూనె పనికిరాదు, నువ్వుల నూనె అంత ఎక్స్పెన్సివ్ కూడా అవసరం లేదు. చక్కగా ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్. అయిపోయిందండి. మధ్యలో కొంచెం నేను 10 నిమిషాలు ఆగిన తర్వాత వచ్చి లాస్ట్ 2 మినిట్స్కి సిమ్లో పెట్టేశాను. మనం ఇన్ని ఒకటేసారి వేసాం కదా పావు కిలో, దానివల్ల కొంచెం డిలే అవుతుంది ఉడకటం. ఈ కలర్ చూసారా, మన కారం వల్ల వచ్చింది. ముందే ఈ కలర్ వస్తే సూపర్ అండి. మీకు వైట్గా కనిపించాలి చికెన్ అనుకుంటే కనుక కారం వేయకండి, పసుపు వేయకండి, అప్పుడు వైట్గా వస్తుంది. కొంచెం నిమ్మరసం వేయండి, ఇంకా వైట్గా వస్తుంది. మీరు టిష్యూస్ అట్లాంటివి వేసుకుంటే కనుక ఈ టైంలోనే వేసుకోవాలి, తర్వాత ఆయిల్ తీయటానికి ఏమి ఉండదు. ఇప్పుడు వేసుకుంటేనే ఆయిల్ తీసేయచ్చు. దీంట్లో ఉన్నాయన్నీ. ఇందులో మొత్తం ఆయిల్ తీసేసి 1 టీ స్పూన్ ఉంచుకొని వచ్చేసా. దీంట్లోకి ఒక 10 గ్రామ్స్ ఆఫ్ బటర్ యూస్ చేస్తున్నాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. 10 గ్రామ్స్ ప్యాకెట్ ఇది. హియర్ కమ్స్ ద రియల్ చైనీస్ టేస్ట్ ఇక్కడ వస్తుంది. జీలకర్ర ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను. కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. దానివల్ల ఏం ఇరగదు, ఏం అవ్వదు, కానీ కొంచెం రబ్ చేయటం వల్ల ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. వేసేస్తున్నాను. ఫస్ట్ జీరా వేసాను, వెరీ లిటిల్, పావు టీ స్పూన్ కన్నా తక్కువ. ఇదిగోండి జీడిపప్పు. కరకరలాడాలి కాబట్టి ముందే వేసేస్తున్నాను. ఇట్లా ఒక్క చెక్క చేయాలి. సింపుల్. 4 వక్కలు 8 వక్కలు చేయాలి. ఇంకా జీడిపప్పు వేయగానే అన్నీ. ఒక 10 జీడిపప్పు, ఒక 1 టీ స్పూన్ అల్లం తరుగు, ఒక 1.5 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, ఒక 2 టీ స్పూన్స్ ఉల్లి తరుగు, పచ్చిమిర్చి మీరు కారం తిన్నంత, నేనైతే 7-8 పచ్చిమిరపకాయలు వేసేసాను. జీడిపప్పు వేగే టైంకి మనం ఇదన్నీ వేసేసాం, లేకపోతే జీడిపప్పు మాడిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి ఆ టైంలో. హై ఫ్లేమ్ మీద కొంచెం లైట్గా వేగనిస్తున్నా. 2 to 3 మినిట్స్ వేగితే చాలు. సిమ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా, జస్ట్ ఒక 2-3 ఆకుల్ని కట్ చేసింది అంతే. మనకు కావాల్సినంత కరివేపాకు తీసి పక్కకు పెట్టుకునే వాళ్ళు లేకపోతే బెటర్. ఇప్పుడు రెడ్గా కావాల్సుకున్న వాళ్ళు, కొంచెం కలర్ అవసరం మాకు అనుకునే వాళ్ళు ఇప్పుడు కారం వేసుకోవచ్చు. ఇంకా మనం 1 టీ స్పూన్లో హాఫ్ వేసి హాఫ్ ఉంచాం కదా, అది ఇప్పుడు వేసుకోవచ్చు. నేను వేయట్లా. ఇదిగోండి సోయా సాస్. ఇది ఒక మూతడు, అంటే ఒక 1 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను. గ్రీన్ చిల్లీ సాస్ అది కూడా అంతే, 1.5 టీ స్పూన్. టమాటా కచప్ ఒకటి 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఈ సీసా అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోయాలి. నేను ఇందులో పోసి తీసుకొస్తాను. దీనిలో ఈ టైంలో ఒక 1/2 కప్పు వాటర్ పోయండి. ఇప్పుడు ఈ మిక్స్చర్కి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్, లేదంటే ఇంకొంచెం 1/2 టీ స్పూన్కి తక్కువ, పావు టీ స్పూన్కి ఎక్కువ వేసాను. చైన్ ఊరికి పక్కకి వెళ్తుంది, గుండె దగ్గరగా వెళ్తుంది. ఇది ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది మొన్ననే. లక్కీ అదంట, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చింది. ఏదో స్టేట్ ఏదో కంట్రీ వెళ్ళినప్పుడు, ఏది వియత్నాం అనుకుంటా. ఇది చాలా నచ్చింది నాకు. దీని కాస్ట్ కంటే ఎక్కువ దాని మనసు, నేను గుర్తొచ్చి నాకు తీసుకురావాలనే ఆ థాట్ నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ దగ్గర ఆ బ్యూటీ ఉంటుందండి. మనకి ఏదైనా నచ్చింది అని తెలిస్తే చూడగానే మనం గుర్తొస్తాం, చూసారా, అది ఫ్రెండ్షిప్ అంటే. జస్ట్ ఇట్లాగా వాటర్ ఇట్లా బాయిల్ అయితే చాలండి, మనకి ఇంకేం అవసరం లేదు. నేను కొంచెం ఒక్క చెక్క నిమ్మరసం ఇప్పుడే వెండేస్తున్నా. పులుపు అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు. దానిలో పెద్దగా జ్యూస్ రాకపోతే ఇంకొక 1/2 చెక్క వేసుకోండి. మా స్వాతి నిమ్మకాయ ఇమ్మని అడిగిన, ఇప్పుడు హెల్పింగ్లో 2-3 చెక్కలు ఉంటే తీసుకొచ్చి ఇచ్చేసి, ఒక చెక్కలు 2 ఉండగా ఇంకో నిమ్మకాయ కట్ చేయదు, తీయదనమాట. జాగ్రత్త పరురాలు చాలా. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తున్నాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాయి వేసేసి, దీంతో పాటు కావాల్సినంత కొత్తిమీర వేసేస్తున్నాం. ఇప్పుడు ఎంచక్క అటు ఇటు టాస్ చేయాలి. ఈ మధ్యలో నేను ఉప్పు బాగా తగ్గించేసాను. అన్నిట్లో మీకు ఉప్పు తక్కువ అవుతుంది, నాకు సరిపోతుంది. అయిపోయిందండి, కట్టేస్తున్నా. కోటింగ్ చూసారా,
మీకు కావాల్సిన టెక్స్చర్ వచ్చినట్టు అనిపిస్తుందా? చలో డిష్ అవుట్ చేసి ప్లేట్లో పెడితే నేను చెప్పాను కదా 3 ప్లేట్స్ అని రెడీ చేస్తాగా. టట్టడా నేను వచ్చేసా. చక్కగా డిష్ అవుట్ చేస్తున్నా. 1/2 కిలో చికెన్ని 3 ప్లేట్లు మీకు హోటల్లో సర్వ్ చేసినట్టు ఇస్తాను. ఇంకా 2 ముక్కలు మిగిలిపోయినాయండి. 3 ప్లేట్స్ చికెన్ మెజెస్టిక్ ఆర్డర్ రెడీ. హియర్ ఐ యామ్. సూపర్ యమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా సూపర్ యమ్మీ, అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకున్నామన్న తృప్తి అండి. సింపుల్గా టేస్ట్ చేద్దామా అంటారు, మీరు ఒక్కళ్ళే తింటారు, ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అధ్యక్ష? ప్రొసీడ్, లాగిచ్చేయండి బండి. అంత బాగుంది, సీరియస్గా చాలా బాగుంది. మీరు ఎప్పుడు చేస్తున్నారో చెప్పండి, కామెంట్ చేయండి. రెస్టారెంట్లో చేసినట్టు మీకు ఏది కుదురుద్ది నాకు కామెంట్ చేయండి. అంటే అది నాకు వచ్చా రాదా చెక్ చేసుకుంటాను నేను. నాకు రాందేమైనా మీకు వస్తే కనుక మిమ్మల్ని అడిగి నేర్చుకుంటాను. రెస్టారెంట్లో చేసేది ఇంట్లో మీరు చేయగలిగేది ఏంటి?